శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడలోని 7 సంవత్సరాలుగా మూతపడి ఉన్న ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ పరిశ్రమను మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం సందర్శించారు. పరిశ్రమలో నిల్వ ఉన్న ముడి సరుకు ఇల్మెనైట్ రూటైల్తో పాటుగా ఇసుక చోరీకి గురవుతుందని ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ పరిశ్రమలో ఆయా నిల్వలను పరిశీలించారు. మరోవైపు సముద్ర తీరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. విషయంపై ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా మూతపడిన గార్నెట్ పరిశ్రమలో కూడా ఇసుక, ముడి సరుకులు కూడా దొంగతనానికి గురయ్యాయని అన్నారు. వరకు ఇది సేఫ్గా ఉంది. టైలింగ్స్ సార్, టైలింగ్స్ అంటే ఎల్మెనైట్ తో పాటు మిగిలినవి కూడా ఉన్నాయని మిక్సింగ్, ప్యూర్ కాదు. ఈ రాసి అంతా అయిపోయింది.